సరిగమ పదని సాని దప మగరి సని పలికేవారుంటే హృదయము తెరిచేవారుంటే వలచే మనసుకు బదులుగా బదులుగా పిలిచే కనులకు ఎదురై ఎదురై పలికేవారుంటే సరిగమ పదని సాని దప మగరి సా ఒక కోవెలలో ఒకడే దేవుడు ఒక హృదయములో ఒకడే ప్రియుడు ఒక కోవెలలో ఒకడే దేవుడు ఒక హృదయములో ఒకడే ప్రియుడు జీవన నేత ప్రేమ విధాత జీవన నేత ప్రేమ విధాత అనుగుడి గంట విను ప్రతి గంట. అమ్మా అమ్మా ఎంత బాగా పడావు తల్లి, ఎంత బాగా పడావు. నీ గానంతో నా పాటకి అమరత్వాన్ని కల్పించావమ్మా. ఆనాడు నా ప్రేమ కానుకగా మీ అమ్మకు ఈ పాటను మాత్రమే ఇవ్వగలిగాను. కానీ ఈనాడు నిన్ను కన్న తండ్రిగా ఇదిగోనమ్మా ఈ చిన్ని బహుమానాన్ని నీకు ఇస్తున్నాను. తీసుకో తల్లి. చంద్ర అమ్మా నాన్నగారికి ఇవ్వమ్మా. నాన్నగారు పాలు తీసుకోండి. అమ్మా నాన్నగారు నాకు ఈ వజ్ర పుంగురం ఇచ్చారమ్మా. ఉంచుకోమ్మా, భద్రంగా దాచుకో. వెళ్ళొస్తాను. నాన్నగారు అప్పుడే వెళ్తారా? ఒక్క రోజైనా మాతో ఉండండి నాన్నగారు. చంద్ర వెళ్ళనివ్వమ్మా. ఇక నుంచి నిన్ను చూడ్డానికి అప్పుడప్పుడు వస్తుంటారులే. అన్నపూర్ణ ఊరుకో ఊరుకో అన్నపూర్ణ. గతాన్ని మర్చిపో. మన జీవితాల్లో సగభాగం గడిచిపోయింది. ఇక మనం ఆలోచించవలసింది మనల గురించి కాదు, మన బిడ్డల భవిష్యత్తు గురించి. వెళ్ళొస్తాను. నేను తీసుకొస్తాను నాన్నగారు. గతాన్ని మర్చిపో. మన జీవితాల్లో సగభాగం గడిచిపోయింది. ఇక మనం ఆలోచించవలసింది మనల గురించి కాదు, మన బిడ్డల భవిష్యత్తు గురించి. ఇక నువ్వు ఉండమ్మా. నాన్నగారు మీతో వీధి మలుపు దాకా వస్తాను. వెళ్ళు. ఇంతకాలం మనల్ని పట్టి పీడిస్తున్న కళంకం శాపం ఇవాళతో తీరిపోయినాయమ్మా. ఇక నేను ఈ లోకంలో సగర్వంగా తలెత్తుకు తిరుగుతాను. ఇడుగో నా తండ్రి, ఇదిగో నా తల్లిని మిమ్మల్ని ఇద్దరిని దంటగా నిలబెట్టి చూపించి
మనం ఎవరమో ఏమిటో ఈ లోకానికి గొంతెత్తి చాడతాను చంద్ర. ఒక్క మాట, మీ నాన్నగారు ఇక్కడికి వచ్చింది వెళ్ళింది ఎవరికి చెప్పకూడదు. అమ్మా చెబితే నా మీద ఒట్టే. ఏమ్మా ఎందుకు చెప్పకూడదు? ఇంతవరకు లోక దృష్టిలో నువ్వు వేశ్యవు, నేను వేశ్య కూతుర్ని. లోకమంతా మనిద్దరిని వేశ్య అని అవమానిస్తుంది. కానీ నిజానికి నువ్వు వేశ్యవు కాదు, నేను వేశ్య కూతుర్ని కాను. ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజెప్పాలి. మన కలంకాన్ని పోగొట్టుకోవాలి. చంద్ర చూడమ్మా, మన కళంకం కడిగి వేసుకోవడానికని నీకు జన్మించిన తండ్రికే కళంకం తెస్తావా? వారిప్పుడు పిల్లా జల్లతో ఏ మచ్చ లేకుండా పచ్చగా బ్రతుకుతున్నారు. ఆ పచ్చడి సంసారంలో మనం చిచ్చు పెట్టకూడదమ్మా. వద్దమ్మా, వద్దు. చూడమ్మా, ఈ విషయం ఎప్పుడు ఎక్కడ ఎవరికీ చెప్పనని మాటివ్వమ్మా, మాటివ్వు. అలాగేనమ్మా. నిజమేదో మనకు తెలుసు, కానీ బయట ప్రపంచానికి మాత్రం తెలియకూడదు. ఆ నిజాన్ని మనతోనే పూడ్చిపెట్టాలి. బ్రతుకంతా వెలిగించే దీపం చేతిలో ఉండి కూడా వెలిగించుకోలేని అసమర్థులు. ఏం కర్మ వచ్చిందమ్మా. లోకమంతా అనుకునేదేనో సాని, వచ్చి సాని కాదురా, చదువుకున్న సాని, గ్రాడ్యుయేట్ ప్రాసెక్ట్. పనికి వారుంటే పిలిచేను నేను. అబ్బా రాము, నీకోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎన్నెన్ని చోట్ల వెతికొస్తున్నానో తెలుసా? అదేమిటి అలా ఉన్నావు? నే రాలేదని అలక? నాకు తెలుసులే, నీ మనసుకు ప్రేమ మైకం కమ్మింది కదూ. ఉన్న మైకం తొలగింది. అమాయకంగా కనిపిస్తూ ఇంత నాటకం ఆడగల ఆటకత్తెవని ఇప్పుడే అర్థమైంది. రాము, ఏమిటి నువ్వు అనేది? నేను నిన్నెంతగానో ప్రేమించాను. నా మనసుకు నీ మనసు తోడు చేసి అల్లుకుపోతావని ఆశించాను. ఆ బలంతోనే మన పెళ్లికి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదిరించి నిలబడాలనుకున్నా. నిన్ను నమ్మి నీ కల్పించిన హృదయాన్ని నువ్వే ముక్కలు చేశావు. చెప్పేదేదో సూటిగా చెప్పు రాము. నా వల్ల ఏం పొరపాటు జరిగింది? తెలియక చేసేది పొరపాటు, ఇది తెలిసి చేసిన ద్రోహం. రాము, నేను నీకే ద్రోహం చేయలేదు, ఎప్పటికీ చేయను, ప్రమాణ పూర్తిగా. ఇప్పుడు పతివ్రతలా ప్రమాణం చేస్తున్న ఈ చేతులతో రాత్రి ఎవరిని కౌగలించుకున్నా? రాము, ఈ ఉంగరం ఎక్కడిది? దీన్ని అలంకరించిన ఆ ప్రియుడు ఎవరు? ఆయన వద్దు రాము, ఆ మాట మాత్రం నన్ను అడగొద్దు. నేను చెప్పలేను రాము, చెప్పలేను. అవును, చెబితే నీ అసమరంగు బయటపడుతుంది. రాము, ఇలాంటి మాటలతో నన్ను చిత్రవద చేయొద్దు. నా అంతరాత్మ సాక్షిగా చెప్తున్నాను, నేను నీకే అపచారమో చేయలేదు. నిజం రాము, నన్ను నమ్ము ప్లీజ్. నమ్ముతాను. ఇక మీదట నా జీవితం అంతా ఒక్కటే నమ్ముతాను. వేశ్య కూతురు ఏనాటికైనా వేశ్యే. చదివి కూడా నీకు ఆ బుద్ధి పోలేదు. నీకు మనసర్పించి చేయందించి నిన్న మురిక్కుపోల నుంచి పెకలించి పూలబట్ట వేయించి నిన్ను కళ్యాణ మంటపం మీదకి నడిపించాలనుకున్నా. ఒక్కనందలం ఎక్కిస్తే కుర్చీలే కొరికిందని నువ్వు వేశ్యం. నీకు ఆ బుద్ధి పోదు. రాము, రాము, లేదు రాము, నన్ను నమ్ము రాము, నేను వేశ్యని కాను రాము. నా మాట విను రాము, నేను వేశ్యని కాను రాము. నాన్నగారు, నాకు పెళ్లి నిశ్చయం చేయించండి. ఏమిటి? పార్వతి, పార్వతి, ఏమిటి హడావుడి? హడావుడే రోహయ్, అబ్బాయికి ఆవిడ కావాలంట. వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేసేమంటున్నాడు. ఎరా మరి పిల్ల ఎలాంటిది కావాలేమిటి? ఎలాంటిదైనా సరే మీకు నచ్చితే చాలు. నిన్ననేగా పెళ్లి ఎందుకు అన్నాడు, ఇవాళ ఏమిటి ఇంత తొందరపడిపోతున్నాడు అని. అప్పుడు సిగ్గుపడి ఉంటాడు. ఓహో, ఇప్పుడు సిగ్గు వదిలేశాడా? చాలండి, అప్పుడు వద్దన్నా ఇప్పుడు కావాలంటున్నాడుగా. అన్నాడులే. ఇంత తొందరపడ్డానికి కారణం ఏమిటా అని. కారణం తర్వాత తీరిగ్గా వెతకచ్చు, ముందు పిల్లని చూడండి. తీరా మనం చూశాక వాడికి నచ్చకపోతే? పార్వతి, ఈ కాలపు కుర్రవాళ్ళ బుద్ధులు ఎప్పుడు ఎలా మారతాయో ఏం చెప్పగలం.
అందుకని మనందరం కలిసే వెళదాం, చూద్దాం. వాడు అవునంటే అక్కడే ముహూర్తం పెట్టించేద్దాం. సరేనండి. పిల్లని వాడు చూడడం మాత్రం ముఖ్యం. ఆహా, మీరు నన్ను చూసే చేసుకున్నారా? చేసుకున్నాక చూశాను కదుట. చంద్ర, ఇప్పుడు నువ్వు నిజం చెప్తే నీ తండ్రి గౌరవానికి మచ్చపడుతుందమ్మా. నిజం చెప్పకపోతే నా జీవితమే నాశనం అవుతుందమ్మా. తాము నన్ను ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు కూడా. కానీ ఇప్పుడు నన్ను అనుమానిస్తున్నాడు. రాత్రి నువ్వు ఎవరితో ఉన్నావో చెప్పమంటున్నాడమ్మా. ఇప్పుడు నిజం చెప్పకపోతే చంద్ర, తల్లిగా కాదనలేను, భార్యగా అవుననలేను. ఎలాంటి సందిగ్ధం వచ్చింది తల్లి. అమ్మా, కన్న తల్లిగా కన్యాదానమే చేస్తావు, కన్నరికమే చేయిస్తావు, లేక నన్ను కన్నెగానే ఉంచుతావు, అంత నీ ఇష్టమమ్మా. ఏదైనా నీ ఆశీర్వాదంగా భావిస్తాను. చెప్పమ్మా, ఏం చేయమంటావో చెప్పు. సరేనమ్మా, వెళ్ళి రాముతో నిజం చెప్పు. ఆయన మీ తండ్రిని చెప్పు. వెళ్ళమ్మా, వెళ్ళు. అమ్మా, ఏ చంద్ర, రాముతో చెప్తావా? లేదమ్మా, నేను వెళ్ళేటప్పటికి లైట్లు తీసేశారు. అంతా పడుకున్నారనుకుంటాను. పోనీలేమ్మా, రొద్దును చెబుదుగా. పడుకో. వాళ్ళ ఇంటికి తాళం వేసిందమ్మా. వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? ఊళ్ళో వాళ్ళంతా వెళ్ళేటప్పుడు నీకు అమ్మకి చెప్పి వెళ్ళాలా? ఊరందరి సంగతి ఎవరు అడిగారు? ఆ ఇంటి సంగతేలే. అక్కడికి వెళ్ళబట్టే తీర్థాలు తిప్పులు ఉంటూ సగం పాడయ్యావు. అమ్మా, నీకు తెలిస్తే చెప్పు, లేకపోతే ఊరుకు. దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం? వాళ్ళ అబ్బాయికి పిల్లని చూసి వెళ్ళారట. ఇవిడు కూడా వెళ్ళి పెళ్లి కూతుర్ని ఎందుకు చేయాలా?